హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వరల్డ్. ఈరోజు మనము పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే శనగపప్పు వడలైతే చూసేద్దాం రండి. ఇవి చేసి కనుక పెడితే తిన్న ప్రతి ఒక్కరూ వావ్ అనాల్సిందేనండి, అంత బాగుంటాయి ఇవి. చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్ వడలైతే తయారు చేసేద్దాం రండి. ముందుగా 2 కప్పులు శనగపప్పు, నాకు 2 కప్పులు సరిపోతాయి కాబట్టి నేను 2 కప్పులు తీసుకున్నాను. మీ క్వాంటిటీకి తగినట్లుగా మీరు తీసుకోండి. శుభ్రంగా కడిగి నీటిలో ఒక 4 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి పప్పు అంతా పొడిగా ఉండేలా చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టేటప్పుడు మీ పేస్ట్లా కాకుండా చక్కగా కోర్స్లా చేసుకోవాలి. మధ్య మధ్యలో మనకి శనగపప్పు తగులుతూ ఉండాలి. మాకు అలా చేయడం రాదు అనుకున్న వాళ్ళు ఒక గుప్పెడు పప్పు తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు, ఈ నానబెట్టిందే. అప్పుడు తర్వాత ఇందులో కలిపేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని ఒక స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి. ధనియాలు ఖచ్చితంగా ఉండాలండి. అందులోకి ఒక 2 ఉల్లిపాయలు అయితే చక్కగా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు. నేను ముఖ్యంగా ఇందులో మీకు ఎవ్వరికి తెలియని చెప్తున్నానండి, రుచి మరింత పెరగాలి అంటే ఉల్లికాళ్ళు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే కనుక ఆ వడలైతే చాలా బాగుంటాయండి. అదే దీని సీక్రెట్, అసలు సీక్రెట్. ఆ ఉల్లికాళ్ళు ఎక్కడున్నా వదిలిపెట్టకుండా మీరు వడలు వేసినప్పుడు తీసుకొచ్చి అందులో యాడ్ చేయండి. మీరైతే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇది నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం అయితే అమంతాస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, మనం కట్ చేసి పెట్టుకునేవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వాటిని ఉండలుగా చేసుకొని చేతికి నూనె అవసరం లేదండి, కొంచెం వాటర్ రాసుకొని ఈ వడలు చక్కగా అలా అద్దుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవి వేసుకోవాలి. మీరు ఈ వడలు కాల్చేటప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, బాగా ఆయిల్ హై ఫ్లేమ్లో కానీ మరగబెడితే అందులో వేసిన వడలు వెంటనే డార్క్ అయిపోతాయండి, లోపల మాత్రం ప్రాపర్గా ఉడకవు. అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి, అంటే చిన్న మంట మీద పెట్టినప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. అలా కాకుండా మనం మీడియం హాట్ ఆయిల్లోనే వడల్ని వేసుకోవాలి. ఇప్పుడు వడలు ఒకవైపు కాలిన తర్వాత మరో పక్కకి జంటిల్గా టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఈక్వల్గా కాలేటట్లు చూసుకోవాలి. 2 వైపులా కూడా బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీకు కనుక ఒకవేళ తెలియకుండా ఈ పప్పు మిక్సీ చేసినప్పుడు లూజ్ అయిపోయిందనుకోండి, కంగారు పడకుండా అందులో కొంచెం కార్న్ఫ్లోర్ కలపండి, మనకు కావాల్సిన టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది. కొంతమంది గారెలు చేసినప్పుడు చాలా గట్టిగా వచ్చేస్తాయండి. అలా కాకుండా మనం పిండి మిక్సీ పట్టినప్పుడే కరెక్ట్గా కనుక పట్టుకుంటే మనకి ఆ విధంగా గట్టిగా అవ్వవు. నేను చెప్పాను కదా, కొంచెం శనగపప్పు పప్పులాగా తగలాలి. మరీ పేస్ట్లాగా చేసామనుకోండి అప్పుడు గట్టితనం వచ్చేస్తుంది. ఆ విధంగా చేస్తే అది శనగపప్పు వడల్లా ఉండవు, అది మినప్పప్పు మనం గారెలు వేసుకుంటాం కదా, అలా వచ్చేస్తుంది. ఇందులో మీరు కావాలనుకుంటే నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసాను కదా, వాటితో పాటు మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకున్నట్లయితే అవి మసాలా వడలు అయిపోతాయండి. ఆ విధంగా చేసుకొని కూడా చూడండి. చూడండి మనకు వడలు ఎంత బాగా వచ్చాయో, అన్నీ ఒకే రంగులో వచ్చాయి, గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఈ విధంగా 2 వైపులా కూడా ఒకే కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. వీటిని బాగా పచ్చిమిరపకాయలు వేసి, టమాటాలు వేసి చేసిన
చట్నీతో కనుక తిన్నారనుకోండి సూపర్గా ఉంటుందండి. మరొక డెలిషియస్ రెసిపీతో కలుద్దాము. అంతవరకు హ్యాపీ కుకింగ్, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.